దలైలామా పేరు ఎపిస్టన్ ఫైల్స్‌లో ఉందంటూ బాగా ప్రొజెక్ట్ చేసుకుంది. అంటే ఇప్పుడు ఎవడి మీద కోపం ఉంటే ఆడి పేరు ఎపిస్టన్ ఫైల్స్ అన్నట్టు. ఇప్పుడు నరేంద్ర మోడీ పేరు ఎపిస్టన్ ఫైల్స్. ఎపిస్టన్ ఫైల్స్ కోణం ఏంటి అంటే 2. ఒకటి అమ్మాయిల్ని పడుకోవడం, అమ్మాయిలతో పడుకోవడం, అమ్మాయిలతో ఎదవ పనులు చేయటం. రెండవది ఏంటంటే వాడు ఎపిస్టన్ అనేవాడు అనేక దేశాలకు సంబంధించిన నాయకులతో, బలిసినోళ్ళతో మాట్లాడుతూ ఉండేవాడు, మెయిల్స్ చేస్తుండేవాడు. ఆ సందర్భంలో ఇతరుల పేర్లు ప్రస్తావిస్తూ ఉండేవాడు. ఇండియా ప్రధానమంత్రి ఇజ్రాయెల్ వెళ్ళాడట ఇట్లాంటివి. ఆ పేరుని తీసుకొచ్చేసి అదేదో వీళ్ళు వ్యభిచారం చేశారో లేకపోతే అమ్మాయిలతో ఉన్నారన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం అవగాహన లేమే, లేకపోతే కావాలని కుట్రపూర్తిని చేస్తున్నాడా రాహుల్ గాంధీ లాంటి వాడు చేస్తున్నాడు. ఇందులో అయితే కనుక ఒక పొలిటీషియన్, ఇండియాకి సంబంధించిన ఒక యువ పొలిటీషియన్ అనేక సార్లు వచ్చాడు అక్కడికి, ఆ దీవికని కూడా ఉంది. అలాగని చెప్పేసి బీజేపీ డైరెక్ట్గా ఇతని పేరు ప్రస్తావించట్లేదు. కానీ ఈయన మాత్రం దారి తప్పాడు, కట్టు తప్పాడు, బాధ్యత తప్పాడు. అది పక్కన పెడితే దలైలామా పేరు కూడా ఎపిస్టన్ ఫైల్స్లో ఉంది. దలైలామా కలిశాడు అన్నటువంటి వాదాన్ని దలైలామాకి సంబంధించినటువంటి సంఘం తోసిపుచ్చింది. దలైలామా ఖండించారు దాన్ని. అసలు జెఫ్రీ ఎపిస్టన్ అనేవాడు ఎవడో కూడా తెలియదు, ఏనాడు కలవలేదు అన్నటువంటి పేరుతో ఒక ప్రకటన రిలీజ్ చేశారు.